శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 29 డిసెంబర్ 2024 నుంచి 4 జనవరి 2025వ సంవత్సరం నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టేశాము. వార ఫలాల్లో కూడా మనకి మధ్య రోజు కొత్త సంవత్సరం ఆరంభమవుతూ ఉన్నది. నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాము. గ్రహ సమ్మేళనాలు ఎలా ఉన్నాయి, గ్రహాల దృష్టులు ఎలా ఉన్నాయి, గ్రహాల స్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు తెలియచెప్పుకుందాం. వృషభంలో వక్రించిన గురువుగారు, అలాగే కర్కాటకంలో వక్రించిన నీచలో ఉన్న కుజుడు, కన్య రాశిలో కేతువు, వృశ్చిక రాశిలో చంద్రబుధులు, చంద్రుడు నీచలో ఉన్నారు, రవి గారు ధనస్సు రాశిలో ఉన్నారు, అలాగే శుక్ర శనులు ఇద్దరు కుంభరాశిలో ఉంటూ ఉండగా రాహు మీనరాశిలో ఉన్నారు. ఇవి వార ప్రారంభంలో గ్రహస్థితులు అవుతూ ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి కుంభరాశిలోకి వచ్చి ఉన్నది, అలాగే బుధుని యొక్క స్థితి ధనస్సు రాశిలోకి వచ్చినది, చంద్రుని యొక్క స్థితి మారి ఉన్నది అని చెప్పి ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, శని శుక్రులు ఇద్దరూ కూడా కుంభరాశిలో ఉన్నారు. ఇది వైవాహిక జీవితంలో చిన్నపాటి ఇబ్బందిని కలగజేస్తూ ఉంటుంది, అలాగే మిత్రత్వాన్ని కూడా దెబ్బతీసే విధంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి గ్రహస్థితి ఇది. అలాగే నీచలో ఉన్న చంద్రుడు బుధునితో కలిసి ఉన్నారు. ముందరే వారిద్దరికి శత్రుత్వం, బుధునికి శత్రుత్వం, చంద్రునికి లేదు. అయితే ఇక్కడ చంద్రుడు పూర్తి బలహీనమైపోయి ఉన్నారు, బుధుడు వ్యతిరేకమైనటువంటి శత్రువర్గ రాశిలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ చంద్రబుధులు ఇద్దరికీ కూడా బలం లేదు అనే చెప్పుకోవాలి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి కూడా కుంభరాశిలోకి వచ్చి ఉన్నది. అయితే చాలా టెన్షన్స్, ఒత్తిళ్లు ఎక్కువగా ఉండడం కానీ, అలాగే లలిత కళలలో కొన్ని రకాలైనటువంటి ప్రశంసలు పొందడం కానీ, ప్రదర్శనలు ఇచ్చి మెచ్చుకోలు తీసుకోవడం కానీ, ఇట్లాంటివన్నీ చాలా బాగుంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే రవి బుధుల యొక్క స్థితి బుధాదిత్య యోగాన్ని తెలియచెప్తూ వీరిద్దరూ ఎక్కడ ఉన్నా కూడా మంచి చేస్తూ ఉంటారు. ఇద్దరు కలిసే ఉన్నటువంటి యోగమే బుధాదిత్య యోగము. అయితే వీరిద్దరూ ధనస్సు రాశిలో ఉన్న కారణం చేత చక్కటి యోగాన్ని అందజేస్తూ ఉంటారు. అలాగే గురువు యొక్క పంచమ దృష్టి కేతువు గారి మీద ప్రసరిస్తూ ఉన్నది. ఇది ఆధ్యాత్మికంగా పెద్దల పట్ల, గురువుల పట్ల వినయ విధేయతలు చూపిస్తూ ఈ రకమైన స్థితి కొనసాగుతూ ఉంటుంది. అలాగే గురువు గారి యొక్క సప్తస్థాన దృష్టి చంద్రబుధుల మీద పడుతూ ఉన్నది. ఇది ఏదైనా పరిశోధనా రంగాలలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటూ ప్రజోపయోగ కార్యక్రమాలు బాగా చేసేటటువంటి ఇష్టాన్ని ఎక్కువ చేస్తుంది. శనిగారి యొక్క దశమ దృష్టి చంద్రబుధుల మీద ఉంటూ ఉంది. అంటే ఇది ఈ చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని సూచిస్తూ ఉంటుంది. ఏదైనా అనారోగ్యాలు, ముఖ్యంగా అనారోగ్యం చర్మానికి సంబంధించి ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఔషధ సేవ అవసరం పడుతుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే కుజుని యొక్క అష్టమ దృష్టి శని శుక్రుల మీద పడుతూ వివాహేతర సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ భూమి తగాదాలకు సంబంధించి, కాంట్రాక్ట్ తగాదాలకు సంబంధించి ఇలాంటి వాటి విషయాలలో అతి జాగ్రత్తగా ఉండాలి. కోర్టు విషయాలు కానీ, రోడ్డు ప్రమాదాల విషయాలు కానీ ఇలాంటివి సూచిస్తూ ఉంటుంది. కాబట్టి తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వీటన్నిటికీ ఉపశమనం ఏమిటి అంటే స్తోత్ర పారాయణాలు చేసుకోవడమే. ఏదైనా గ్రహం బాగలేదు అంటే ఖచ్చితంగా ఆ గ్రహానికి ఉపశమనం చేసుకుంటూ దానికి రిలేటెడ్గా ఉండేటటువంటి విష్ణు సహస్రనామ పారాయణ, లేదా లలిత సహస్రనామ పారాయణ, లేదా లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రము, ఇలాంటివి ఏవైనా స్తోత్ర పారాయణాలు చేసుకోవడం వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ రాసుల్లోకి వెళ్దాము. కన్యరాశి. కన్యరాశి వారికి 5 గ్రహాల యొక్క ఉనికి ఈ వారం చాలా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి మనం తెలియచెప్పుకోవచ్చు. తృతీయ స్థానంలో ఉండేటటువంటి చంద్రబుధులు, షష్ఠ స్థానంలో ఉండేటటువంటి శనిగారు, నవమ స్థానంలో గురువుగారు, ఏకాదశంలో కుజుడు. 5 గ్రహాల యొక్క ఉనికి ఇంత అద్భుతంగా ఉంది అంటే ఇక ఈ రాశి వారు పట్టిందల్లా బంగారమే. అంతేకాదు
ఆత్మ సంయమన శక్తి పెరుగుతోంది, మనోధైర్యం పెరుగుతోంది, సంకల్ప సిద్ధి జరుగుతోంది, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు అందుతున్నాయి, దగ్గరి బంధువుల యొక్క సహాయ సహకారాలు అందుతున్నాయి, మిత్రుల యొక్క సహాయ సహకారాలు అందుతున్నాయి. పూర్వ కాలంలో ఉన్నటువంటి స్నేహితులు ఎవరైతే కాస్త దూరం అయి ఉన్నారో వారు ఇప్పుడు మళ్ళీ దగ్గరగా అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ధనము విషయంలో అధికమైన రాబడి ఉంది. కోర్టు వ్యవహారాల విషయంలో మటుకు కాస్త వాయిదా వేయండి. అయితే కొన్ని రకాల అనుకూలతలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య డైవర్స్ విషయంలో మటుకు ఇప్పుడే డైవర్స్ వచ్చేస్తాయి. ఆస్తి తగాదాలు ఏమన్నా ఉన్నట్టయితే మటుకు కాస్త ఆలస్యం అవుతుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. వాహనాల విషయంలో కూడా చక్కటి లబ్ధి కలుగుతోంది. ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. వాహనాల కొనుగోలు అమ్మకాలు కూడా చాలా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియజెప్పచ్చు. మాతృవర్గ రీత్యా కూడా చాలా బాగుంది. అయితే కొంచెం ధనము ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక దైవభక్తి పెరుగుతోంది. దైవ కార్యాల పట్ల అమితమైన శ్రద్ధతో మీరు పని చేస్తారు, వాటిట్లలో పాల్గొంటారు. ఇంకా మీ ధనాన్ని కూడా కొంత వెచ్చిస్తారు, తీర్థయాత్రలు చేస్తారు. అనేక రకాలుగా మీకు బాగుంది. పితృవర్గ రీత్యా కూడా చాలా సహాయ సహకారాలు అందుతున్నాయి, ధన ఆదాయాలు పెరుగుతున్నాయి, బాధ్యతలు పెరుగుతున్నాయి. అలాగే ఉన్నత విద్య చదివేటటువంటి విద్యార్థుల విషయంలో కూడా చక్కటి పారితోషకాలు లభిస్తాయి, స్కాలర్షిప్స్, విదేశీ యానాలు ఉంటాయి. అనేక రకాలుగా బాగుంది అని చెప్పచ్చు. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతివృత్తుల వారు బాగున్నారు. రాజకీయ నాయకుల విషయంలో ఓర్పు కలిగి ఉండండి. అలాగే విద్యార్థులు మీ కృషిని ఇంకొంచెం పెంచవలసిన పరిస్థితి కనిపిస్తోంది. సంతాన విషయంలో చాలా బాగుంది, అనుకూలంగా ఉన్నారు. సంతానం కూడా చక్కటి సంతృప్తి లభిస్తోంది. ఉద్యోగస్తుల విషయంలో కూడా పై అధికారుల యొక్క మన్ననలు పొందుతారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ మారిన గ్రహస్థితుల రీత్యా చంద్రుని యొక్క స్థితి అమితమైనటువంటి లబ్ధి కనిపిస్తోంది. ఇంకా వేరే ఏమీ ఆలోచన చేయనవసరం లేదు. నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి భగవంతునికి కృతజ్ఞతాపూర్వకంగా. ఇక అన్ని విధాలుగా కూడా వీరికి చాలా చాలా బాగున్నటువంటి కాలం కాబట్టి ఉన్నతమైన ఆశయాలు ఏర్పాటు చేసుకుని వాటి యొక్క అమలుకు కృషి చేయండి. జీవితంలో చాలా సక్సెస్ అవుతారు. ఇప్పటికే మీరు అనుకున్న సక్సెస్ వచ్చేసింది. ఇంకా ఇంకా విజయ అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః.